హిమాలయ ప్రాంతాలలో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పాలలో బ్రహ్మకమల పుష్పాలు ఒకటిగా చెబుతుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పుష్పంగా దీనిని చెబుతుంటారు. సుమారు 3700 నుంచి 4600 ఎత్తులో ఈ పుష్పం వికసించడం ప్రత్యేకత. అటువంటి బ్రహ్మకమల పుష్పాలు జంగారెడ్డిగూడెంలో విరబూసాయి. కరుటూరి సుబ్బారావుకు చెందిన నివాస గృహంలో శుక్రవారం రాత్రి శ్రీరామనవమి రోజు ఈ హిమాలయ పుష్పాల రాజైన బ్రహ్మకమలాలు పూచాయి. ఒకే చెట్టుకు ఏకంగా 500కు పైగా బ్రహ్మకమలాలు విరబూసాయి. సహజంగా దసరా సమయంలో పూసే ఈ పుష్పాలు వేసవికాలం మొదలులో పూయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడని, ఆయుర్వేదంలో బ్రహ్మకమలం మొక్కలను కాళ్ళు, చేతివేళ్ల పక్షపాతానికి, మెదడు సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగిస్తారని తెలియజేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రాత్రి సమయంలో వికసించే బ్రహ్మకమల పుష్పాల జాతిని ఎఫిఫైలం యాక్సిపెటాలిమ్ అను కాక్టస్ మొక్కగా భావిస్తుంటారు. హిమాలయాలు, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, నైరుతి చైనాలో ఈ మొక్క కనిపిస్తుంది. ఇంట్లో పూస్తే చాలా శుభప్రదమని, అదృష్టాన్ని తెస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. గత ఏడాది పూచిన పూలు ఉగాది తరువాత ఈ సంవత్సరం మరలా పూచాయని జంగారెడ్డిగూడెంలోని ముత్యాలమ్మ తల్లి, గోకుల తిరుమల పారిజాతగిరి, గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయాల్లో శనివారం బ్రహ్మకమల పుష్పాలతో పూజలు చేశారు. అదేవిధంగా తూర్పు ఎడవల్లి శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ పుష్పాలను పూజాది క్రతువుల్లో వినియోగించడానికి పంపించినట్లు సుబ్బారావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ భువిలో విరిసిన బ్రహ్మకమలమా, శ్రీ అనంత పద్మనాభ ప్రతిరూపమా, బ్రహ్మకమలము విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన అరుదైన పుష్పము. ఈ బ్రహ్మకమలము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి అయిన పుష్పము. బ్రహ్మకమలము వికసించే గృహము విష్ణు ప్రవేశంతో దేదీప్యమానముగా వెలుగొందును. ఈ భువిలో విరిసిన బ్రహ్మకమలమా, శ్రీ అనంత పద్మనాభ ప్రతిరూపమా. ఈ భువిలో విరిసిన బ్రహ్మకమలమా, శ్రీ అనంత పద్మనాభ ప్రతిరూపమా.